హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రుచికరమైన చేపల పులుసు మీకు చూపించబోతున్నానండి. దానికోసం నేను ఇలా చిన్న చేపలని తీసుకున్నానండి. సముద్రం చేపలివి. ఈ చేపల్ని క్లీన్ చేసి ఇలాగా పసుపు, కారం అవి పెట్టి మ్యారినేట్ చేసుకున్నాను. ఈ చేపలను గులివెందలు అంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి పులుసు పెట్టుకుంటే. పులుసు కోసం ముందుగా మనకి మీరు ఎంత పులుపు తింటారో దానికి సరిపడా చింతపండుని తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి. నాకైతే ఇంత చింతపండు సరిపోతుంది. ఎందుకంటే ఒక 2 టమాటాలు కూడా నేను వేస్తాను కాబట్టి ఈ చింతపండు పులుపు మాకు సరిపోతుంది. మీకు ఎంత సరిపోతుందో, మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోండి, తక్కువ పులుపు తింటే కొంచెం తక్కువ చింతపండు వేసుకోండి. వేసుకొని నానబెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత పులుసులోకి గ్రేవీ కోసం ఇలా నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 పెద్దవి, 1 చిన్నది తీసుకున్నాను. ఒక 2 టమాటాలను తీసుకున్నానండి. వీటిని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. టమాటాలని, ఉల్లిపాయలని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కొంతమంది చాలా ఎక్కువ ఆయిల్ వేస్తారు, కానీ నేను మీడియంగానే వేశాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో మెంతులుని, ఆవాలు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. అవి కొంచెం వేగాక అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఈ 3 వేగుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది ఆ స్మెల్. అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయని, టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్లో సరిపడా ఉప్పు, పులుసుకి మొత్తానికి కూరకు సరిపడా ఉప్పుని, పసుపుని, కారాన్ని ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకుంటే ఆ ముద్దతో పాటు బాగా ఉడుకుతుంది, ముద్దకి అన్నిటికీ బాగా పడుతుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఆ పేస్ట్ని. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని టమాటా ఉల్లిపాయ పేస్ట్లో వేసి ఇంకాసేపు బాగా మగ్గించుకోవాలి. ఈ మొత్తానికి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ, టమాటా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందండి, లేకపోతే టపటపమని పైకి తుల్లిపోతుంది. అందుకని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఉడికింది. పైకి ఆయిల్ తేలిపోయిందండి. కొంతమంది ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా బాగా తేలుతుంది. నేను కొంచెం మీడియంగానే వేసానండి. ఆయిల్తో పని లేదండి, చక్కగా వంట రావాలి కానీ సరిపడా ఆయిల్ వేస్తే సరిపోతుంది. అలా ముద్దగా గుజ్జుగా అయిపోయిన తర్వాత ఆ గుజ్జులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసుకి తీసుకొని ఇందులో వేసుకోవాలి. పులుసు మరీ చిక్కగా ఉండకుండా, మరీ పలచగా ఉండకుండా మధ్యస్థంగా ఉంటే ఈ పేస్ట్తో పాటు కలిసి చక్కని గ్రేవీ తయారవుతుందండి. ఇప్పుడు ఆ పులుసుని, ఆ పేస్ట్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పులుసులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి. 1 బై 1 వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేసిస్తే విరిగిపోతాయి. అలా వేసుకొని తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిలను తీసుకొని పొడవుగా అలా ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో వేసేయాలండి. ఆ పులుసుతో పాటు ఆ చేపలతో పాటు ఉడికి చాలా బాగుంటాయి. మొత్తానికి 2 ముక్కలు కాకుండా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి వేసేయాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఉడుకుతూ ఉంటే ఇంక అసలు ఎంత ఘుమఘుమలాడుతుందో తెలియదండి ఈ పులుసు. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఇలా గరిటెట్టి కలుపుకోకుండా క్లాత్తో ఇలా పట్టుకొని నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి. గరిటె పెడితే ముక్కలు విడిపోతాయి, చేప ముక్కలు చెదిరిపోతాయండి. అసలే చాలా డెలికేట్గా ఉంటాయి ఆ చేపలు. ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడుకుతుంది. అలా ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది ఈ చేపల పులుసు. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ ఉడికిపోయిన చేపల పులుసులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అనండి. చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అసలు ఇంట్లో అందరూ మెచ్చుకోకపోతే అలా అడగండి. వెరీ టేస్టీ అండి.